హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక వృద్ధుడి చివరి ఇచ్ఛాపత్రం. ఇది కేవలం ఆస్తి పంపకం కాదు, ఒక కుటుంబం యొక్క రహస్యాలు, త్యాగాలు మరియు న్యాయం కోసం జరిగే పోరాటాన్ని బయటపెడుతుంది. ఈ కథ మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది కూడా, భావోద్వేగాలు నిండిన కథని చెప్పాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా, సోనియా అగర్వాల్ నటించిన విల్ గురించి. ఒక వృద్ధుడు తన ఆస్తిని తన ఇద్దరు కొడుకుల మధ్య సమానంగా పంచి రాసిన చివరి ఇచ్ఛాపత్రంలో ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది. ఒక అపరిచిత యువతి శ్రద్ధ పేరుతో ఒక ఖరీదైన ఆస్తి బదలాయింపు చేయబడుతుంది. ఈ విల్ కారణంగా కుటుంబంలో గందరగోళం మొదలవుతుంది. కోర్టులో కేసు దాఖలు అవుతుంది. న్యాయమూర్తి తాను రందా ఈ కేసును చూస్తారు. ఆమె కొత్తగా మద్రాస్ హైకోర్టుకి బదిలీ అయి వచ్చిన జడ్జి. ఆమె ఈ విల్ వెనుక ఉన్న రహస్యాన్ని వెలికి తీయాలని నిర్ణయించుకుంటారు. లాయర్గా పనిచేసి తర్వాత పోలీస్ అధికారిగా మారిన పళనివేల్ మురుగన్ ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. అతను శ్రద్ధను వెతకడం మొదలు పెడతాడు. రెండు అన్వయం లేని కేసులను అతను కలుపుతాడు. ఒకటి గోస్ట్ ఎంప్లాయ్మెంట్ స్కామ్. శ్రద్ధ కథ చాలా భావోద్వేగభరితంగా ఉంటుంది. ఆమె తండ్రిని ఆ స్కామ్లో నిర్దోషిగా నిరూపించడానికి తీవ్రంగా పోరాడుతుంది. కుటుంబం కోసం ఒక మహిళ చేసే త్యాగాలు, కష్టాలు ఈ కథలో హార్ట్ టచింగ్గా ఉంటాయి. విల్ వెనుక దాగి ఉన్న నిజం బయటపడేటప్పుడు కథ క్లైమాక్స్కు చేరుకుంటుంది. న్యాయం, కుటుంబం, త్యాగం మరియు రహస్యాల మధ్య సాగే ఈ కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఎవరి కోసం ఎవరు ఎంత త్యాగం చేశారో చివర్లో అర్థమవుతుంది. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా తీసిన సినిమా కాబట్టి మరింత ఆసక్తికరంగా ఉంటుంది. మరి మీరు ఈ సినిమా చూసారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్.